సమిదలెక్కడ తెలంగాణ అమరవీర పేర్లు లేకుండా స్మారక చిహ్నం జోహార్ అమరవీరులకు అంటూ బోర్డుకే పరిమితం. న్యాయం కోసం 9 ఏళ్లుగా ఎదురు చూస్తున్న వైనం. ఇల్లు ఉద్యోగం భూమి ఇస్తామన్న హామీ ఏమి అయింది? దశాబ్ది ఉత్సవాల వేళ అమరుల సంఖ్యపై గందరగోళం. 1318 ఆత్మహత్యలను ఉద్యమ నేతల మాట. 1200 మంది అని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్ చివరికి 650కిగా లెక్క. సాయం అందింది 528 మందికి. మిగతా వారి అడ్రస్ దొరకలేదని ప్రభుత్వానికి నివేదిక. నేడు అమరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించనున్న సీఎం. మొత్తానికి జోహార్ అమరవీరులకి జోహార్, జోహార్ అమరవీరులకి జోహార్. ఎవరా అమరవీరులు? వాళ్ళ పేర్లేంటి? శ్రీకాంతాచారో ఇంకో 3-4 పేర్లో మహా అయితే మన రాజకీయ నాయకులకు కూడా ఒక 10 పరక పేర్లో తెలుసుంటాయి. కానీ ఈ తెలంగాణ కోసం అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పిన మాటలే 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని. వాళ్ళ పేర్లు అమరవీరుల స్తూపం మీద ఎందుకు లేవు? ఎందుకు పెట్టలేదు? అమరవీరుల స్తూపం అనేది కేసీఆర్కి సంబంధించి తన చరిష్మాను తన గొప్పతనాన్ని చెప్పుకోవడానికి ఏర్పరిచిన ఒక స్తూపమా? అంబేద్కర్ విగ్రహమే కానీ, సచివాలయమే కానీ, అమరవీరుల స్తూపమే కానీ, వీటి వల్ల గుర్తింపు ఎవరికి? వీటి వల్ల ఏంటి? అంబేద్కర్ ఆశయ సాధన తెలంగాణలో ఎంతవరకు అమలవుతుంది? సచివాలయానికి సామాన్యుడికి ఎందుకు ఎంట్రీ లేదు? అమరవీరుల స్తూపం మీద అమరుల పేర్లు ఏమైనాయి? 1200 మందిలో 600 మందిని గుర్తిస్తే 500 మందికి ఇప్పటి వరకు సాయం అందిస్తే ఇంతకంటే అడ్రస్లు దొరకట్లేదు అని చెప్తున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేదైనా ఉంటుందా? ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. వెలుగులో ఒక్కొక్కరికి సంబంధించి ఇచ్చిండ్రు. అంత్యక్రియల సాక్షిగా కేసీఆర్ వెళ్ళి హామీ ఇచ్చిండట. పెట్రోల్ పోసుకొని ఇగో సస్తేనే తెలంగాణ వస్తుందని యువతను రెచ్చగొట్టే విధంగా చేసి అగ్గిపెట్ట దొరకలేదని తప్పించుకున్న హరీష్ రావు సార్ని ఆదర్శంగా తీసుకొని అన్న శ్రీనివాస్ అన్న మంటలకు ఆహుతైపోయిందట. చెవులు వినబడని చెల్లి, భర్త వదిలేసిన చెల్లి, 2 ఆడబిడ్డలు, వృద్ధాప్యంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అత్త, వీళ్ళందరినీ అమర వీరుడికి భార్య అయిన ఆమె బీడీలు చుట్టుకుంటూ కులవృత్తి చాకలి పని చేసుకుంటూ పోషిస్తోందట. ఎవరి కోసం ఈ తెలంగాణ తెచ్చుకున్నాం? ఎందుకోసం ఈ తెలంగాణ తెచ్చుకున్నాం? ఈరోజు దేశకి నేత కావాలి అంటే మేము పిలవలేదు, ఆయన మీద నమ్మకం లేదు అని కేసీ త్యాగి లాంటి వాళ్ళు చెప్పడంతో పాటు సీనియర్ రిపోర్టులు, ప్రతిపక్షాలు దేశంలోని పార్టీల ఎన్నికల ఖర్చును భరిస్తానని చెప్తున్నాడు కేసీఆర్ అని అంటున్నాడు. కానీ తెలంగాణలో ఉన్న అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి కేసీఆర్ దగ్గర డబ్బులు లేవు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దగ్గర డబ్బులు లేవు. శోభమ్మకు ఒక ముద్ద, ఆయనకు ఒక ముద్ద చాలు అనుకున్న కేసీఆర్ దేశ రాజకీయాలను ధనస్వామ్యంగా మార్చగలిగేంత డబ్బు సంపాదించాడు అని చాలా మంది సీనియర్ జర్నలిస్టులు చెప్తున్నారు. కానీ అమరవీరుడి భార్య మాత్రం ఇంకా మారుమూల గ్రామంలో కుటుంబాన్ని ఈడ్చడం కోసం పని చేసుకుంటూ చాలని డబ్బులతోటి నిండని కడుపులతోటి బ్రతుకుతున్నారు. ఎవరి కోసం ఈ తెలంగాణ? ఎందుకోసం ఈ తెలంగాణ? తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళ పేర్లు లేవు. తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళకు గుర్తింపు లేదు. ఉద్యమంలో ఉన్న వాళ్ళకు స్థానము లేదు. వాళ్ళ చేతుల్లో 1 రూపాయి పైసా లేదు. ఎక్కడికి వెళ్ళింది తెలంగాణ సొమ్ము? 16,000 మిగులు బడ్జెట్ 5 లక్షల కోట్ల పైచిలకు అప్పు కుప్పగా ఎలా మారింది? ఒక ఉద్యమకారుడి భార్య అరగోసలు పడుతుంది. ఒక ఉద్యమకారుడి తండ్రి ఏడుస్తున్నాడు. ఒక ఉద్యమకారుడి కుటుంబం ఆశగా ఎదురు చూస్తుంది. ఆడబిడ్డలు తండ్రి పోతే ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. వెలుగు పేపర్లో ఒక్కొక్కరి కథ గురించి ఇచ్చారు చూడండి. కళ్ళెమ్మటి నీళ్లు రాని నాయకుడు ఎవరైనా ఉంటే వాళ్ళ గుండె బండరాయిగా మారిపోయింది అనుకుందాం. పోనీ వాళ్ళ ఆకాంక్షలైన తెలంగాణలో నెరవేరాయా? నీళ్లు అనగానే కాళేశ్వరం ప్రాజెక్టు, బాహుబలి మోటార్లు గుర్తొచ్చి లక్షల అప్పు గుర్తొస్తుంది. నిధులు అనగానే ఇగో ఇలాంటి కుటుంబాలతో పాటు తెలంగాణలో ఈరోజు ఆశగా ఒక పథకం అనగానే లక్షల అప్లికేషన్లు వస్తున్నాయి అంటే తెలంగాణలో బాగుపడ్డ వాళ్ళ జీవితాలు ఎన్ని అనేది అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి సహాయం లేని వాళ్ళే కదా పథకాల కోసం అప్లికేషన్లు పెడతారు. లక్షల అప్లికేషన్లు వస్తున్నాయి అంటే 9 ఏళ్లలో జీవితాలు మారని వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఉన్నారు ఈ తెలంగాణలో? ఇక నియామకాలు ఎక్కడ జరిగినాయి? ఉద్యోగాల పోస్టులు
ఎక్కడ జరిగినాయి లెక్చరర్లు కానీ టీచర్లు కానీ ఎక్కడ ఉద్యోగాల భర్తీ జరిగింది? ఒక్క టీఎస్పీఎస్సీ పేరుతోటి పెద్ద నోటిఫికేషన్ ఇచ్చి అది గల్లంతయి పోయి కూర్చొని కోర్టులో ఉండే 30 లక్షల మంది పోరగాళ్ళ జీవితం రోడ్డు మీదకి వచ్చి ఆగమాగమైంది. ఎక్కడ నెరవేరినాయి? కవితక్కకు ఎమ్మెల్సీ వచ్చే, కేటీఆర్ అన్నకు వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోయే ముఖ్యమంత్రి అనే పేరు వచ్చే, హరీష్ రావు సార్కు మంత్రి పదవులు వచ్చే, కేసీఆర్ సార్ యునానిమస్గా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రిగా అయ్యే, ఇక ఆస్తులు పెరిగిపోయే. అప్పుడు ఉద్యమానికే పైసలు లేని కేసీఆర్ సార్కి ఈరోజు పక్క రాష్ట్రంలో రాజకీయాలకు పైసలు పెట్టారని డబ్బులు సంపాదించుకొనే. కానీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయన్న స్టూడెంట్స్ పరిస్థితి ఈరోజు ఎలా ఉందో ఒక్క స్టూడెంట్ లీడర్ని అడిగితే చెప్తారు. బల్మూరి వెంకటన్న, మహేష్, తిరుపతి ఇలాంటి వాళ్ళని అడిగితే ఉద్యమం సమయంలో బొక్కలు చూరా చేసుకున్న ప్రతిఫలం శూన్యమని బాధపడే వాళ్ళ మొఖాలు, ఎంతోమంది భవిష్యత్తు అంధకారంగా మారిందనే ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పటికీ అలాంటి విద్యార్థి నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఎందుకు సాధించుకున్న ఈ తెలంగాణ? అమరవీరుల కుటుంబాలను గుర్తించలేకపోయినాం మనం. ఇంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా అని రోజు ప్రతిపక్షాలతో పాటు అమరవీరుల కుటుంబాలే అంటున్నాయి. తెలంగాణలో ఉన్న 2 కోట్ల ప్రజానికంలో 2 లేదా 3 కోట్లు వేసుకుందాం, 4 కోట్లు వేసుకుందాం, 4 కోట్ల ప్రజానికంలో 1200 మంది కుటుంబాలను గుర్తించలేకపోయినామా? వ్యవస్థ ఎలా పనిచేస్తోంది? ఎవరి కోసం పనిచేస్తోంది? ఎందుకు తన భర్త పెట్రోల్ పోసుకొని చచ్చిపోవాలి? ఎందుకు ఆ కుటుంబ బాధ్యత మొత్తం చిన్న వయసులో అమ్మాయి మీద పడాలి? ఎందుకు పనులు చేయాలి? ఎందుకు ఈ బిడ్డలు ఊహ వచ్చేసరికి వాళ్ళ నాన్న లేడు తెలంగాణ ఉద్యమం కోసం చనిపోయాడంటే, అవునా మరి ఎక్కడ నాన్న పేరు వినిపించట్లేదేంటమ్మా అని అడిగితే సమాధానం చెప్పలేని ఆ భార్య కంటిలో కన్నీళ్ళు. ఏం సాధించినాం? ఏం చేసినాం? చెప్పేది చాటంత అయితే జరిగేది ఆవగింజంత.